హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? సో మనమైతే ఫైనల్గా కెమెరాని అయితే తీసుకున్నాం. సో ఏ కెమెరా తీసుకున్నాం ఏంటనేది అన్బాక్స్ చేసి చూద్దాం. సో ఈ కెమెరా వెనక చాలా కష్టమే ఉంది. 10 monthsగా మనీ సేవ్ చేసుకుంటూ సో దీన్ని అయితే కొనుక్కున్నాను. సో ఏ కెమెరా కొన్నాను ఏంటి అనేది అన్బాక్స్ చేసి చూద్దాం. దానికంటే ముందు మీరు కనుక ఛానల్కి కొత్త అయితే అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ డూ అన్బాక్సింగ్. కెమెరాని అన్బాక్స్ చేసే ముందు మనమైతే కెమెరా కోసం ఒక కెమెరా హ్యాండిల్ని అయితే తీసుకున్నాం. సో మనమైతే ఇక్కడ కెమెరాని లాక్ చేసి వీడియోస్ ఈజీగా షూట్ చేసుకోవచ్చు. అలాగే కెమెరా కోసం 128GB శాండిస్క్ ఎక్స్ట్రీమ్ ప్రో SD కార్డ్ని అయితే తీసుకున్నాం. సో ఇదైతే 200 MBPS డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ వచ్చేసి. అలాగే కెమెరా కోసం మనం బ్యాగ్ని అయితే తీసుకున్నాం. సో ఈ బ్యాగ్ అనేది వాటర్ ప్రూఫ్, మనకైతే ఆల్మోస్ట్ 14 pounds అలా పడింది. సో ఇది వాటర్ ప్రూఫ్. సో దీనికంటూ ఒక స్టోరీ ఉంది, అది షార్ట్లో చెప్తా మీకు. ఇంకా ఆలస్యం చేయకుండా మనమైతే కెమెరా అన్బాక్సింగ్ చేసేద్దాం. గైస్, మన కెమెరా వచ్చేసి కెనాన్ EOS R50 విత్ RFS లెన్స్ 18-45 mm అండ్ RFS లెన్స్ 55-210. ఓపెన్ చేద్దాం. సో మనకి కెమెరా ఓపెన్ చేయగానే కెమెరా యూజర్ మాన్యువల్, అలాగే వారంటీ కార్డ్, అలాగే బ్యాటరీ ఛార్జింగ్ అడాప్టర్ ఇది వచ్చేసి. సో ఇక్కడ 2 ఇండికేటర్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఛార్జింగ్ అవుతున్నప్పుడు ఫుల్ అయిపోయిన తర్వాత గ్రీన్ కలర్లోకి వచ్చేస్తుంది. సో అలాగే కెమెరా స్ట్రిప్ ఒకటి ఇచ్చారు, దీని మీద కెనాన్ EOS అని చెప్పి రాసింది. నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ ఛార్జింగ్కి ఇదైతే అడాప్టర్ ఇచ్చారు. ఇక్కడ తీసుకున్నాం కాబట్టి అడాప్టర్ వచ్చేసి యూకేది ఇచ్చారు మనకి. సో దీన్ని వచ్చేసి మనం బ్యాటరీ ఛార్జింగ్ కోసం కనెక్ట్ చేస్తే బ్యాటరీ ఛార్జింగ్ అయిపోద్ది. సో ఇవి వచ్చేసి లెన్స్. సో ఈ లెన్స్ వచ్చేసి 18-45 బేసిక్ కిట్ లెన్స్ ఇవి. సో తర్వాత కెమెరాకి వేసి చూద్దాం. సో ఇది వచ్చేసి మనం ఎక్స్ట్రాగా ఆర్డర్ చేసిన లెన్స్ 55-210. సో ఇవి కూడా. సో గైస్, ఇది ఫైనల్గా కెమెరా కెనాన్ EOS R50. సో ఇది బేసిక్గా మిర్రర్లెస్ కెమెరా. సో కెమెరా అయితే చాలా లైట్ వెయిట్ వచ్చేసి అరౌండ్ 375 grams, 375-325 grams విత్ బ్యాటరీ 375 grams వస్తుంది. అండ్ దీనికైతే LCD స్క్రీన్ ఇచ్చారు. సో ఇది రొటేటబుల్, మనం ఈజీగా సెల్ఫీ వీడియోస్ తీసుకోవచ్చు. అలాగే ఫొటోస్ తీయాలనుకున్నప్పుడు మన వైపు పెట్టుకొని ఏ యాంగిల్ అయినా ఇట్లా ఫొటోస్ కూడా ఈజీగా తీసుకోవచ్చు. ఇంకా దీని స్పెసిఫికేషన్స్ విషయానికి వెళ్తే, సో మనకి EVF ఉంది, ఎలక్ట్రానిక్ వ్యూ ఫైండర్. అలాగే దీని స్క్రీన్ ఇంచ్ వచ్చేసి 0.39 స్క్రీన్తో వస్తుంది వ్యూ ఫైండర్ అనేది. అలాగే 2.36 million డాట్తో వస్తుంది. అంటే మనం ఫొటోస్ క్లిక్ చేసేటప్పుడు మనకైతే కలర్స్ అనేవి చాలా క్లియర్గా కనిపిస్తాయి. అలాగే కెమెరా విషయానికి వస్తే, ఈ కెమెరా అనేది 24.2 megapixelతో వస్తుంది, 3.2 ఆస్పెక్ట్ రేషియో. దీంట్లో మనం 4K 30 FPSతో వీడియో రికార్డ్ చేయొచ్చు. అలాగే ఫుల్ HD వచ్చేసి 120 FPSలో రికార్డ్ చేయొచ్చు. అండ్ ఇంకా ఇందులో ఇచ్చిన బటన్స్ కింద చూస్తే లెఫ్ట్ రైట్ అప్ అండ్ డౌన్ బటన్, ఇంకా అలాగే ఇన్ఫో, వీడియో ప్రివ్యూ బటన్, మెనూ బటన్, అలాగే మనకి మోడ్ సెలెక్షన్ బటన్ ఇచ్చారు. ఇంకా అలాగే ఆన్ అండ్ ఆఫ్ బటన్, ఇంకా అలాగే డైరెక్ట్గా వీడియో రికార్డింగ్ బటన్ కూడా దీనికి ఇచ్చేసారు. అలాగే ఫోటో క్లిక్ చేసుకోవడానికి షట్టర్ బటన్. సో దీనిలో మనం అప్ టు 15 FPS షట్టర్ ద్వారా మనం ఫొటోస్ క్లిక్ చేసుకోవచ్చు, విచ్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ నాలాంటి బిగినర్స్కి అయితే. సో ఇంకా ఈ LCD స్క్రీన్ గురించి మాట్లాడుకుంటే, మనకైతే ఇది ఫుల్లీ టచ్ స్క్రీన్ ఆపరేట్ వస్తుంది. సో టచ్ ఫోకస్ ఉంది. అలాగే ఇందులో సెన్సార్స్ వచ్చేసి హ్యూమన్ ఐ డిటెక్షన్, యానిమల్ డిటెక్షన్, అలాగే వెహికల్ డిటెక్షన్, వీటన్నిటి సెన్సార్స్తో వస్తుంది ఇది.
అలాగే మనం కెమెరాతో షూట్ చేసేటప్పుడు స్క్రీన్ మీద టచ్ చేసి ఆటో ఫోకస్ చేసుకోవచ్చు. డిఎస్ఎల్ఆర్ కెమెరాస్లో ISO 800 నుంచి అలా స్టార్ట్ అయ్యేది. ఇదైతే ఇప్పుడు వస్తున్న మిర్రర్లెస్ కెమెరాస్లో మోస్ట్లీ ISO అనేది 100 నుంచి స్టార్ట్ అయింది. ఇదైతే మాక్సిమం 32,000 వరకు ఉంది. అంటే మనం లో లైట్లో కూడా డీసెంట్గా వీడియోస్ అయితే షూట్ చేసుకోవచ్చు. సో ఇంకా కెమెరా గురించి చూసుకుంటే మనకైతే మైక్ ఆప్షన్ ఇచ్చారు. సో ఎక్స్టర్నల్ మైక్ అనేది మనం అటాచ్ చేసుకొని ఆడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఇన్బిల్ట్ మైక్ కూడా ఇచ్చారు దీనికి. సో మనం డైరెక్ట్గా మైక్తో కూడా ఆడియో రికార్డ్ చేయొచ్చు. అలాగే మనం ఇటువైపు చూసుకుంటే మనకి HDMI కేబుల్ ఉంది. అలాగే దీనికి ఇంకా స్పెసిఫికేషన్స్ ఏంటంటే లైక్ సీపోర్ట్ ఇచ్చారు. ఈ సీపోర్ట్తో మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అలానే మన ఫైల్స్ అనేవి ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఇంకా అలాగే బాటమ్ సైడ్ వచ్చేస్తే మనకైతే ఇక్కడ కార్డ్ అండ్ బ్యాటరీస్ అనేవి పెట్టుకోవచ్చు. ఓపెన్ చేస్తే ఇక్కడ బ్యాటరీ అలాగే కార్డ్ రీడర్ పెట్టుకోవచ్చు. సో ఒకసారి పెట్టి చూద్దాం. చిన్న డబ్బాలో పెట్టించారు. అలాగే బ్యాటరీ కూడా ఓపెన్ చేద్దాం. బ్యాటరీ సేఫ్టీ. సో బ్యాటరీని అయితే ప్లేస్ చేసేద్దాం. సెట్. ఇంకా SD కార్డ్ని కూడా ప్లేస్ చేసేస్తాం. లాక్ చేసేద్దాం. ఇంకా 18mm లెన్స్ ఉంది కదా, లెన్స్ని కూడా అయితే అటాచ్ చేసేద్దాం. నా లైఫ్లో నేను డబ్బులు సేవ్ చేసుకొని కొనుక్కున్న ఫస్ట్ కెమెరా ఇది. సో జాగ్రత్తగా వాడుకుందాం. సో ఇట్స్ టైమ్ టు స్విచ్ ఆన్ ద కెమెరా. స్క్రీన్ మన వైపు పెట్టుకుందాం. సో ఇక్కడైతే సెటప్ ఉంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్, లండన్, UK. ఇంకా డేట్ అండ్ టైం అవన్నీ అయిన తర్వాత సెట్ చేసుకుంటా. స్మార్ట్ ఫోన్ పేరింగ్ చేసుకోవచ్చు. అలాగే యాప్ ఇన్స్టాల్ చేసుకొని పేర్ చేసుకోవచ్చు. ఇది స్కాన్ చేసి మనం మొబైల్లో యాప్ ఇన్స్టాల్ చేసుకొని యాప్ ద్వారా అయితే మనం ఫోన్ నుంచి ఫొటోస్, వీడియోస్, అలాగే ఫొటోస్ చూసుకోవడం, వీడియోస్ చూసుకోవడం, ఫైల్ ట్రాన్స్ఫర్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. సో నేనైతే కంప్లీట్ సెటప్ చేసేసి మీ దగ్గరకు వచ్చేస్తా. సో గైస్, ప్రస్తుతానికి అయితే కెమెరా బ్యాటరీ లో ఉంది, కానీ కెమెరాని ఫోన్తో ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు కెనాన్ కనెక్ట్ యాప్తో. సో ఇది శాంపిల్ ఫోటో ఒకటి క్లిక్ చేసాం. సో బ్యాటరీ అయితే చాలా లో ఉంది. సో ఇంకా మనం కెమెరా గురించి టచ్ అయితే బాగుంటుంది. సో ఫ్యూచర్లో ఇంకా వీడియోస్ చేద్దాం, కెమెరా గురించి కూడా చేద్దాం. సో నేను కూడా కెమెరా నాకు వాడడం తెలుసు, బట్ కంప్లీట్గా మన ఓన్ కెమెరా అయితే మనకి ఎప్పుడూ లేదు. సో ఇది ఫస్ట్ టైం మనం ఓన్ కెమెరా అనేది. సో అది గైస్, కెమెరా ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. నా ఫస్ట్ ఎవర్ కెమెరా. సో అందరూ ఏం చేస్తారు కింద కంగ్రాచులేషన్స్ చెప్పండి నాకు. సో కెమెరా అయితే ముద్దుగా ఉంది. సో గైస్, ఇది ఫైనల్గా మనమైతే చిన్ని బుజ్జి కెమెరాకి అయితే వానర్ అయిపోయాం. సో ఇక ముందు మంచి కంటెంట్తో, క్వాలిటీతో మీ ముందుకు వచ్చేస్తా. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్. మీ కెమెరా ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు శాండీతో యూకే ముచ్చట్లు. నేను మీ శాండీ, సైనింగ్ ఆఫ్. జై హింద్.